ఈ వీడియోలో మనం టూ టీమ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ అండ్ సెకండ్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. రోజు రోజుకి ఐపీఎల్ ట్రేడ్స్ మాత్రం చాలా హీట్ అవుతున్నాయి భయ్య. రేపటి తోటి మనకు రేపు సాయంత్రం వరకు అయితే ఫుల్ డీటెయిల్స్ గా ప్రతి ఒక్క టీం గురించి రిటెన్షన్స్ గురించి తెలుస్తుంది. ఏ ప్లేయర్స్ ని ఉంచుకుంటున్నారు, ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేశారు అని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడేది ఏంటంటే ముంబై ఇండియన్స్ లోకి ఆల్రెడీ షాదుల్ ఠాకూర్ ని ట్రేడ్ చేసుకున్నారు, కానీ ఇంకో ప్లేయర్ ని కూడా ట్రేడ్ చేసుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరంటే షెర్ఫానీ రూథర్ఫర్డ్. ఎస్, లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ లో 2.6 crores తోటి షెర్ఫానీ రూథర్ఫర్డ్ గుజరాత్ టైటన్స్ లో ఉండే చాలా ఫినిషర్ గా అయితే మంచి భారీ భారీ సిక్స్లు కొట్టగలగా ప్లేయర్ షెర్ఫానీ రూథర్ఫర్డ్. అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు షెర్ఫానీ రూథర్ఫర్డ్ ని ట్రేడ్ చేసుకున్నారు. అఫీషియల్ గా కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, క్రిక్ బజ్ లో కూడా వచ్చింది. అండ్ సేమ్ అట్లాగే ఎస్ఆర్హెచ్ గురించి చెప్తాను కదా. ఎస్ఆర్హెచ్ లో మెయిన్ ప్లేయర్, మెయిన్ బౌలర్ మొహమ్మద్ షమీని రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్లాగే ఎల్ఎస్జి కానీ ఢిల్లీ కానీ మొహమ్మద్ షమ్మి పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంట. అండ్ మొహమ్మద్ షమ్మి అందరు తెలిసిందే, లాస్ట్ సీజన్ లో అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ కూడా లేదు. టోటల్ సీజన్ లో ఓన్లీ 6 wickets మాత్రమే చేసిండు మొహమ్మద్ షమ్మి. కాకపోతే ఈ మొహమ్మద్ షమ్మి ఫెయిల్యూర్స్ తోటి లాస్ట్ సీజన్ లో ఖచ్చితంగా ఈసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు దానిపైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఖచ్చితంగా మొహమ్మద్ షమ్మిని రిలీజ్ చేస్తే ఆ 10 కోట్లు మనకు వస్తుంది. మొహమ్మద్ షమ్మి ప్లేస్ లో ఇంకా మంచి బౌలర్స్, ఇంకా మంచి బ్యాట్స్మెన్స్ కానీ ఎస్ఆర్హెచ్ లో మిడిల్ ఆర్డర్ అండ్ బౌలర్స్ అండ్ స్పిన్నర్ మెయిన్ ఎస్ఆర్హెచ్ కి ఖచ్చితంగా కావాలి. మరి ఎవరిని ట్రేడ్ చేస్తారు, ఏంది, ఎవరిని తీసుకుంటారు, ఇవన్నీ ఎగ్జైట్మెంట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ప్రతిరోజు మీ ముందుకు నేను తీసుకొస్తా. ఐపీఎల్ గురించి మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, లైక్ చేయండి, ఫాలో అయిపోయింది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వెంటనే.